హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హోమ్ స్టోరీస్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చూడబోతున్నాం. అదే ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, నెయ్యి, బెల్లం, ఇలాచి. వాటి బెనిఫిట్స్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాను మీకు, చూసుకోండి. నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలా లెంతీ అవుతుంది వీడియో. సో ముందుగా ఏం చేయాలంటే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గ్రౌండ్ నట్స్ అన్నిటిని స్లిమ్లో పెట్టి వేపించుకోవాలి. స్లిమ్లో పెట్టి వేపిస్తే ఏంటంటే లోపల వరకు వేగిపోయి చాలా టేస్ట్ అనేది రెసిపీకి యాడ్ అవుతుంది. స్లోగా మంచిగా వేపించేసేసుకోవాలి. అదే విధంగా నువ్వులు కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని మనం వేపించుకోవాలి. పల్లీలు రిచ్ ఇన్ ప్రోటీన్, చాలా హెల్దీ. పిల్లలకి, మన పెద్దవాళ్ళకి ఎవరైనా తినొచ్చు, చాలా హెల్దీ. అలాగే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్. అది బోన్స్‌కి చాలా మంచిది. రోజుకొకటి తిన్నామంటే ఎన్ని లాభాలున్నాయో అంటే చాలా లాభాలున్నాయి. ఈ నువ్వులు కూడా ఇదే విధంగా సిమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. సిమ్‌లో రోస్ట్ చేసేసుకొని చిటపట చిటపట సౌండ్ వచ్చేసినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము అదే విధంగా నువ్వులు రోస్టింగ్ అయిపోయిన తర్వాత డ్రై కోకోనట్ తీసుకోవాలి. దాన్ని కట్ చేసుకొని మీ మీడియం సైజ్‌లో పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అదే విధంగా నువ్వులు కూడా మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కోకోనట్ పౌడర్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే తింటున్నప్పుడు ఎక్కువగా తగలకుండా అక్కడక్కడ తగులుతూ మంచిగా టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా పల్లీలు కూడా పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకొని మెత్తటి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 3 కప్స్ తీసుకున్నాం కదా బెల్లము. ఆహ్, ఆహ్, 1 ½ కప్ తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ క్వాంటిటీ అన్నట్టు. నువ్వులు, కొబ్బరి, పల్లీలు ఇవి ఒక్కొక్క కప్ తీసుకుంటే ఈ బెల్లం అనేది అందులో హాఫ్ తీసుకోవాలి. 1 ½ కప్ తీసుకొని అదే కప్‌తో ఒక ఫుల్ బౌల్ ఆఫ్ వాటర్ ఏసుకోవాలి. 1 ½ కప్ బెల్లానికి 1 కప్ వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. వాటర్ ఏసి బెల్లం కరిగించేసుకున్నాక ఇలాచీ పౌడర్ ఏసుకోవాలి. ఒక నిమిషం ఆగి ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. ఘీ ఏంటంటే డైజెషన్‌కి చాలా మంచిది. ఇలాచీ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఘీ ఏసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, టేస్ట్ ఎలివేట్ అవుతుంది. మనం లడ్డు చేస్తున్నప్పుడు చేతికి లడ్డు అంటుకోకుండా ప్రాపర్‌గా వస్తుంది లడ్డు షేప్ అనేది. సో, కొంచెం ఇవన్నీ ఉడికిన తర్వాత ఆహ్, మనం కోకోనట్ పౌడర్‌ని ఇందులో ఏసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని మనం సెపరేట్‌గా వేపిచ్చేసుకోలేదు. సో, తింటున్నప్పుడు ఆ టేస్ట్ కొబ్బరి ఉంటే మంచిగా రాదు కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఒక 5 నిమిషాలు బెల్లంలో ఉడికించుకున్నామంటే చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది మనకు. ఆ కొబ్బరి అందులో ఉడికితే చాలా ఎలివేట్ అవుతుంది టేస్ట్ కూడా. సో, ఈ విధంగా దగ్గర పడుతుంది, ఉడికింది 5 నిమిషాలు అనుకున్నప్పుడు పల్లి పొడి యాడ్ చేసుకోవాలి ఇందులోకి. పల్లి పొడి యాడ్ చేసి స్లిమ్‌లో పెట్టేసుకొని పనంతా చేయాలి. లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో, పల్లి పౌడర్ యాడ్ చేసుకొని ఒక్క మిక్స్ అట్లా ఇచ్చేసిన తర్వాత నువ్వుల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ యాడ్ చేసుకొని స్లోగా యాడ్ చేసుకొని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. స్లిమ్‌లో మాత్రమే పెట్టుకోండి. సో, ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. కలిపి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది. 1 కప్ వాటర్ ఏసుకుంటే మనం. లేదు తక్కువ ఏసుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఎక్కువ వేసుకుంటే లూజ్ అవుతుంది. సో, చూసి యాడ్ చేసుకోండి. ఏ కొలత బౌల్ తీసుకుంటామో దాని ప్రకారంగా మనం తీసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఈ విధంగా కలుపుతూ ఉడికిచ్చేసుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు ఎప్పుడైతే బెల్లం కొంచెం ఆ ప్యాన్‌కి సెపరేట్ అవుతుందో, బెల్లం మిశ్రమం అంతా సెపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకొక 5 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. స్లిమ్‌లో ఉడికిచ్చేసుకున్నాను నేను. సో, 5 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల్లో నాకు సెపరేట్ అయిపోయింది. సో, నేను పక్కకు పెట్టాను చల్లారడానికి. పక్కకు పెట్టేసి ఈ విధంగా లడ్డూలా చేసుకుంటున్నాను. లడ్డు అనేది చేత్తోనైనా చేసుకోవచ్చు. చేత్తో వస్తుంది. ఈ విధంగా హ్యాండ్ మధ్యలో ఏసుకొని రౌండ్ చేసినా వస్తుంది. లేదంటే కవర్‌లో పెట్టి చుట్టుకున్నా వస్తుంది. విడిపోయే సమస్యనే లేదు ఫ్రెండ్స్. చాలా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. చిన్నవాళ్ళు, పెద్దవారు ఎవరైనా ఇష్టంగా తింటారు. మనం లంచ్ బాక్స్‌లో ఒకటి పెట్టిచ్చామంటే ఈజీగా తినేస్తారు పిల్లలు. సో, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం